హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా 34వ వార్డులో గల చిత్రసేన యూత్ వినాయక మండపంలో వచ్చేటువంటి భక్తులతో ఆసక్తి గల యువతీ యువకులు పిల్లలు లైవ్ స్కెచ్ వేశారు ఫ్రెండ్స్. ఇలా వేసేలా ప్రోత్సహించడం జరిగింది ఫ్రెండ్స్. చిత్రకళ ద్వారా ప్రోత్సహించాలన్నది మా ఉద్దేశం ఫ్రెండ్స్. అందుకే ఇలా వినాయక మండపంలో లైవ్ స్కెచ్ వేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వినూతన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఫ్రెండ్స్. గౌరవనీయులు మాజీ కౌన్సిలర్, ప్రస్తుత కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ గారి భర్త దార్ల సందీప్ గారు స్వయంగా స్కెచ్ వేసి ప్రారంభించడం జరిగింది. తన సృజనతో అద్భుతంగా వినాయకుడి స్కెచ్ వేసి అందరినీ ఆనందపరిచారు దార్ల సందీప్ గారు. సందీప్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వినాయకుడి స్కెచ్ బొమ్మలో ఎందరో మహిళలు, యువతీ యువకులు, పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు. తమ నైపుణ్యతను వెలికి తీసే ప్రయత్నం చేశారు. చాలా అద్భుతంగా అందరినీ కూడా ఆకర్షించారు. ఆసక్తిగా వచ్చిన భక్తులందరూ కూడా ఈ దృశ్యాలను తిలకిస్తూ ఇక్కడే చూస్తూ ఉండిపోయారు. ఎంతో అద్భుతంగా సాగిన ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సృజనాత్మకతతో తీరు గణపతుల బొమ్మలైతే వేశారు. చూడండి, వారిని ఈ వీడియో ద్వారా కామెంట్ రూపంలో వారికి అభినందనలు చెప్పండి, లైక్ చేయండి. ఈ అక్కయ్య అయితే ఓంకారంతో మొదలుపెట్టారు. నా చిన్ననాడు ఎప్పుడు బొమ్మలు ఇలా వేశాను, నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తు వచ్చి ఇలా వేసేందుకు నాకు అవకాశం వచ్చింది. చాలా ధన్యవాదాలు చెప్తుంది. ఇక పిల్లలైతే చెప్పనక్కర్లేదు, చిచ్చర పిడుగులే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెరైటీలుగా మోడర్న్ ఆర్ట్ వేశారు. దాదాపుగా స్కెచ్లన్నీ చాలా ఈజీగా వేస్తున్నారు ఒక్కొక్కరు. దాదాపుగా చాలా మంది మహిళలు రోజు ముగ్గుల ద్వారా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకు ఈ స్కెచ్లు అంటే చాలా ఈజీ అని చెప్పొచ్చు. నాకైతే ఎక్కువ ప్రాక్టీస్ లేదు, కానీ నా చిన్నప్పుడు చాలా వరకు బొమ్మలు వేసేవాడిని. కానీ నేను ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి ఈ అన్న స్టార్ట్ చేశారు. కానీ ఆయన గణపతి యొక్క స్కెచ్ వేస్తే దాదాపుగా మంచి ప్రాక్టీసే చేశారనిపిస్తుంది. మంచి కళాకారుడు, చాలా బాగా స్కెచ్ వస్తుంది. ఇక పిల్లలైతే వశపడనిస్తలేరు. మామూలుగా లైన్ కాదు, బ్రహ్మాండంగా నేనంటే నేను అని ముందుకొచ్చారు పిల్లలంతా కూడా. అచ్చం కార్టూన్ బొమ్మల్లా వేశారు. ఇక్కడ గణపతిని చూడండి, కుకింగ్ టోపీ పెట్టాడు. ఇలా బొమ్మలు గీసిన వారందరికి కూడా 5 స్టార్ చాక్లెట్లు అయితే ఇచ్చాను.
ఈ అమ్మాయి అయితే చాలా కష్టపడుతుంది, చాలా ఫన్నీగా స్కెచ్ అయితే వేసింది. ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా స్పీడ్గా అయితే స్కెచ్ అయితే వేస్తుంది, పర్ఫెక్ట్గా లైనింగ్ అయితే చాలా బాగా ఇస్తుంది. మన వెనుకున్న వాళ్ళైతే సజెషన్ అయితే ఇస్తుంటారు కానీ వాళ్ళకి ఈ విధంగా వేయరాదు. మీకు నచ్చినట్టుగా దూసుకెళ్ళండి, కానీ ప్రాక్టీస్ మాత్రం మరవవద్దు. ఈ చిన్నారి చిత్రకారిని చాలా ప్రాక్టీస్ చేసినట్టుంది, అందుకే ఇంత స్పీడ్గా అద్భుతంగా వేస్తుంది. ఓకే, గుడ్ చిట్టి తల్లి. సంజనా, థ్యాంక్ యూ. ఇక్కడ నీ పేరు చెప్పు, దూరం ఉండు. రేవంతా? ముఖ్యమంత్రి రేవంతా? రైట్, థ్యాంక్ యూ.
ఈ స్కెచ్ ఏదో గమ్మత్తుగా ఉంది. చూస్తుంటే మహారాష్ట్ర గణపతిలా ఉంది. స్కెచ్ పర్ఫెక్ట్‌గా గట్టిగానే వేసేలా ఉంది. ఈ అన్న చిన్నప్పుడే మస్తు బొమ్మలేసిండట. పెయింటింగ్‌లో అయితే మస్తు ప్రైజ్‌లు తీసుకున్నాడట. మధ్యలో ఆపేసిన నాకిప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఈ బొమ్మ గీస్తా అని చెప్పేసి గీస్తుండు. కానీ నిజమే అన్న అన్నది. చాలా పర్ఫెక్ట్‌గా అయితే గీస్తున్నాడు అన్న. కానీ అన్న పక్కనున్న బొమ్మనే లైవ్‌గా పెయింటింగ్ చేస్తున్నాడు చూడండి. ఫోన్‌లో అయితే పక్కనున్న గణపతి బొమ్మ ఫోన్‌లో ఫోటో తీసుకొని తర్వాత స్కెచ్ వేశారు. అన్న పర్ఫెక్ట్‌గానే బాగానే వేస్తున్నాడు స్కెచ్. సూపర్. ఇక్కడైతే ఇక మా వాళ్ళ గురించి నేనైతే ఏం చెప్పాలి. ఈ అమ్మాయి 8ను వినాయకుడిని చేస్తుంది చూడండి. ఈ బుడ్డోడు మాత్రం హైలైట్. ఆడు నేనేమన్నా తక్కువ ఉన్నా అనుకున్నాడేమో. నేను కూడా గీత్తా అని చెప్పేసి మారం చేసి మరీ ఈడ స్కెచ్ పెన్ను గుంజుకొని మరీ వేస్తున్నాడు. ఈడు అసలైన చిత్రకారుడు. నిజానికి పండిగ ఎంత బాగుందో బొమ్మ. నేటి తరానికి కాబోయే చిత్రకారుడు అంటే ఇతనే. ఇప్పటి పిల్లల్లో ఎంతో తెలివితేటలు ఉన్నాయి. అప్పట్లో మేము ఈ జనం ఉండే అంటే వాళ్ళ మధ్యలోకి రావడానికే సిగ్గుపడేవాళ్ళం.
మొత్తానికైతే చాక్లెట్ అయితే సాధించింది. పిల్లలు ఇలా బొమ్మలు వేసేసరికి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారిలో ఎంతో ఆనందం కనబడ్డది. సంజనా, థ్యాంక్ యూ. చూశారు కదా, పిల్లల్లో ఎంతో ఉల్లాసాన్ని నింపే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.